Napalli is a new division. AERO అన్నారా? మహిళా పోలీస్ చెప్పండి ఎంతమంది ఓటర్స్? టోటల్ 918 సార్. 620 వరకు 630 వరకు కంప్లీట్ చేశాం సార్. ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ ప్రాసెస్ అంతా. డెత్స్ ఇంకా కొంతమంది ఈరోజు కలెక్టివ్ ఎంత ఉంది వీళ్ళ దగ్గర ఒక 60 దాకా ఉన్నాయి సార్. సో టోటల్ ఎంత వచ్చే అవకాశం ఉంది? సపోజ్ కంప్లీట్ అయ్యేసరికి అంటే 14th వీళ్ళు 9% వరకు 9% వరకు అన్కలెక్టిబుల్ ఏమేమి ఉన్నాయి కేటగిరీ? డెత్స్ సార్. అదర్ వేరే చోట ఓటు ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా అంటే కూడా డబుల్ ఎంట్రీస్ సార్. ఎక్కడ ఓటు ఉన్నాయి? వేటపాలెం, చేబ్రోల్ మండలం, ఇక్కడే లోకల్ వేరే మండలం, వేరే కాన్స్టిట్యున్సీ, అసలు వేరే కాన్స్టిట్యూన్సీ వేరే కాన్స్టిట్యున్సీ. అలాంటి ఇంకా డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి సార్. డబుల్ ఎంట్రీ అంటే ఒక మనిషికి 2 పోలింగ్ బూత్స్లో ఓటు ఉన్న వాళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు సార్. అలా 107లోని ఓటును 108లోని ఓటు. తక్కువ ఉంటుంది. ఇందులో మేజర్ కేటగిరీ డెత్ కదా. Yes, sir. డెత్ ఎక్కువ షిఫ్టెడ్ కూడా ఉంటాయి కదా, Yes, sir. షిఫ్టెడ్ ఉంటాయి. దినాలు ఎట్లా పోదు ఫ్యామిలీ అన్కలెక్టిబుల్ అప్డేట్ చేస్తున్నారు. ఎస్ సార్. ఎస్టర్డే నుంచి యాక్చువల్గా ఎక్కువ చేస్తాను, అంతవరకు తెలియస్తారు. ఎస్టర్డే కలెక్టర్ గారు నాకు ముందు కలెక్టర్ అన్ని చేయండి అని చెప్పారు సార్. ఎస్టర్డే దాదాపు 8,000 వరకు చేసినప్పుడు మనకు ఈ మండలంలో కూడా దాదాపు 1,000 వరకు చేస్తాం. మోడల్ని కూడా మ్యాపింగ్ వాళ్ళ డీటెయిల్స్ అడిగి ఎంప్లాయ్ చేస్తున్నాం సార్. లేని పాస్ అయినా మాత్రం వాళ్ళు అన్మ్యాప్డ్ కింద పడుతున్నాం సార్. డెత్తులు ఉంటేనేమో డెత్ సర్టిఫికేట్ ప్రిఫర్ చేస్తున్నాం సార్. డెత్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఇప్పుడు పంచనామా తీసుకొని మిగతా డెత్ 36 డెత్స్ ఉన్నాయి సార్. 5 గ్రామ్ సర్టిఫికేట్లు ఉన్నాయి సార్. ఆన్లైన్ చేశాను. సర్టిఫికేట్ లేదు. 205 ఉన్నాయి సార్. 205 అన్కలెక్టెడ్ డిజిటలైజేషన్ చేయండి. అదే అన్కలెక్టిబుల్లో ESDD వస్తుంది కదా, యాక్సెంటీ షిఫ్టెడ్ అవి ఎన్ని? 41 40 out of how many voters? 780 ఎంత పర్సెంట్ వస్తుంది? 36 ఉన్నాయి. ఇంకా ఎన్ని అన్కలెక్టిబుల్? టోటల్ వచ్చేసరికి కాకపోతే మనకి దగ్గర ఎస్ సార్ మొత్తం 3,200 అలా ఉంటుంది సార్. అవుట్ ఆఫ్ మనకి 34,900 ఎంత వస్తుంది? మనకి మ్యాక్సిమం ఒక మ్యాపింగ్ అనేది వస్తుంది సార్. లేకపోతే రేపు రేపు ఈవినింగ్ కలిసి అనేది మొత్తం గ్రిప్ ఉండాలి. ఏ ఫ్యామిలీలో కూడా ఓట్ పోకుండా ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, అన్కలెక్టివ్ ఎలా ఉన్నాయి, వాళ్ళని కాంటాక్ట్ చేయడం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం, అలా కొద్దిగా హ్యాండ్స్ ఆన్ చేస్తే హౌస్లో యాక్చువల్గా మనం ఏం చెప్తాము, 10 days దాకా ఇస్తాము. బట్ వాళ్ళ ఇంట్లో బ్యాంక్కి వేరే ఎంత ప్రాబ్లం మీకు అలాంటివి ఫోన్ చేయండి, మాట్లాడండి. ఈరోజు వచ్చినారని చెప్పి ఎంతమంది ఓట్ పోకుండా ఉండాలి కదా. నెక్స్ట్ ఎస్ఐఆర్ భాగంలోనే ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గరగా 100% అయిపోయినాయి రాష్ట్రం అంతా చూస్తే. అలాగే ఎన్యూమరేషన్ ఫామ్ డిజిటైజేషన్ వర్క్ మంచి ప్రోగ్రెస్లో ఉంది. ఎవరైతే బిఎల్ఓ సూపర్వైజర్స్, ఈఆర్ఓ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరూ బాగా కష్టపడి మంచిగా పని చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఓటర్స్ కూడా మంచి సహకరించారు. అలాగే పొలిటికల్ పార్టీస్ ద్వారా నియమించబడిన బూత్ లెవెల్ ఏజెంట్స్ ఆల్సో దే హ్యావ్ కోఆపరేటెడ్. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ మాత్రమే ఉండిపోయింది. సో 84% దాకా ఇప్పుడు డిజిటైజేషన్ అయింది. అనదర్ 16% డిజిటైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన మనం ఫోకస్ పెడుతున్నాము. అండ్ హోప్ఫుల్లీ 14th ఈ పనులు అన్నీ కంప్లీట్ చేయాలని మేము అనుకుంటున్నాను. అండ్ ఒక్కసారి అంటే డోర్ టు డోర్ అయిపోయినాక డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఓట్ రాని వాళ్ళు కూడా ఆ టైంలో Form 6 కానీ Form 8 అంటే అడ్రస్ చేంజ్ ఏమైనా చేయాలంటే
అటువంటి ఫారాలు కూడా అప్పుడు మీరు అంటే సబ్మిట్ చేస్తే అలాంటి ఫామ్ కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది.